స్తుతులు ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా స్తోత్రం పరిశుద్ధుడై ఉన్నవాడు ఆయన మనలో సంచరించబోతున్న రాత్రి మన కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడు ఆయనే. ఈ రాత్రి అలసిన ప్రతి వారి జీవితాన్ని ఆయన ఉద్ధరించబోతున్న రాత్రి దాహము తీర్చుటకు బండను చిల్చిన ఉపకారి అయిన దేవుడు ఒక ఉన్నతమైన ఉపదేశము ద్వారా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారివి నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఆయన వలన బలపడొందిన వారే ధన్యులు విలువరమైన రాజ్యములో మనల్ని చూచుటకు ప్రభు నిత్యమైన కృపను మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుని సన్నిధిలో ఉత్సాహంగా అందరూ సఫలు పడదాం. స్తోత్రమయ్యా యేసయ్యా నీకే స్తోత్రం వలన ఫలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు నీ వలన ఫలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆరాధనకు యోగ్యుడవు
ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, మనసారా స్తుతిద్దాం, మనసారా పాడదాం, మనసారా ఆయన కొనియాడదాం. ఆయన మహిమ కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వకృపాని దేవుడు, ఉన్నతమైన ఆయన యొక్క పరమందున్న ఆయన సింహాసనాన్ని విడిచి నువ్వు వేస్తున్న స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా దిగి వస్తున్న వేళ మనసారా మనసారా స్తుతిద్దాం. నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, ఆరాధన నీవే కదా ఆరాధన, ఈ రాత్రి వేళ జీవం కలిగిన ఆయన వాక్కును వినబడుతూ ఉన్నావు. ఆయన నీ మధ్యలో సంచరిస్తూ ఉన్న దేవుడు. ఉన్నతమైన ఆయన ఉపదేశ వాక్కును నీ కొరకు ఆయన పంపబోతూ ఉన్నాడు. తన దాసుని మరుగుపరిచి రెండంతల ఆత్మతో నింపి ఒక శుభప్రదమైన వాక్కుల చేత నిన్ను కట్టే మాట, నిన్ను బాగు చేసే మాట, శ్రేష్టమైన ఈవి చేత తృప్తి పరచు వేళ మనసారా మనసారా ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు రెండు చేతులు చాపి పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి నాయనా. మా బ్రతుకులు బాగు చేయగలిగింది నీ మాట, మమ్మల్ని తెప్పరెళ్ళ చేయగలిగింది నీ మాట అయ్యా. నీ మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన వారి సైతం లేపబడ్డారయ్యా. నిర్జీవమైన మా బ్రతుకులు, కృంగిపోతున్న మా బ్రతుకులను లేవనెత్తగలిగిన నీ మాటను ఈ రాత్రి మా కొరకు మీరు పంపండి నాయనా. మాకు జీవం కలిగినట్లుగా, మాకు నెమ్మది కలిగినట్లుగా, మా జీవితాలు ఫలింపు కలిగినట్లుగా, ఉన్నతమైన రాజ్యపు నివాసులుగా మేము స్థిరపరచబడినట్లుగా ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి నాయన. మీరు మాతో మాట్లాడితే చాలు నాయన. మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి యేసయ్య. కనికర స్వరూపుడా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట మాత్రం సెలవివ్వండి అయ్యా. మా హృదయాలు తెప్పరిల్ల చేస్తుంది, మాకు నెమ్మది కలిగిద్ది, మా పరిస్థితులు మారుతాయి, నిత్య జీవానికి హక్కుదారులుగా మార్చబడతామయ్యా. అట్టి శక్తి కలిగిన నీ మాటను ఈ రాత్రి మీరు పంపండి, ఈ రాత్రి మీరు పంపండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తి దేవుడు నీతో మాట్లాడినట్లుగా, సర్వోన్నతుడైన దేవుని యొక్క వాక్కు నిన్ను దర్శించినట్లుగా, నిన్ను బాగు చేయనట్లుగా, నీ కుటుంబాలను కట్టునట్లుగా, నీ కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కలగ చేయనట్లుగా ఒక్కసారి ఆకాశం వైపు చేతులెత్తి దేవా మా కొరకు మీరు మాట్లాడండి నాయన, మా కొరకు మీరు మాట్లాడండి నాయన, మా కొరకు మీరు మాట్లాడండి నాయన. మాతో మాట్లాడండి ప్రభు. పరిశుద్ధుడు ఒక తండ్రి నీకే స్తోత్రం నైనా.
మహాగణుడైన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ దాసుని నా తండ్రి అయా, ఇదిగో ముఖ క్రాంతిలో నుంచి నా ప్రభువా అయా, ఇదిగో వాక్యము ద్వారా నా ప్రభువా అయా, ఇదిగో సూటిగా మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో మీ వాక్కు వినబడిన వెంటనే నా ప్రభువా అయా, ఇదిగో రక్షణ అనుభూతిలోనికి నా ప్రభువా అయా, రక్షణ లేని వారు రక్షణ అనుభూతిలోనికి, మారు మనసు లేని వారు మారు మనసు అనుభూతిలోనికి నా ప్రభువా, మోడు బారిపోయిన బ్రతుకులు నా ప్రభువా ఇదిగో చిగిరింపులోనికి నా ప్రభువా, ఇదిగో నా తండ్రి అట్టి వాక్కును నా తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను నా ప్రభువా. ఏంటి ఉన్నాయో ఈ రోజులోనికి నా ప్రభువా, ఏ జీలను తిప్పినప్పుడు జీవమా రమ్మని ప్రవచించినప్పుడు నా ప్రభువా, నీ జీవ వాక్కు వచ్చినప్పుడు నా ప్రభువా అయా, ఎండిపోయిన ఎముకలలోనికి జీవం వచ్చిన రీతిలో అయా నీ దాసుడు నిలబడుతుండగా నాయనా అయా, ఇదిగో నా తండ్రి నీ దాసుడు నిలబడుతుండగా అయా, ఇదిగో మీరు మాట్లాడండి అయ్యా, నీ దాసుని మరుగుపరచండి అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ హృదయాలకి నా ప్రభువా, ఏ బిడ్డ ఎటువంటి నా తండ్రి అయా మాటల ద్వారా నా తండ్రి అయా, ఇదిగో నువ్వు తృప్తి పరచాలని ఆశపడుతున్నావు నా తండ్రి, అటువంటి వర్తమానము చేత నా ప్రభువా, ఇదిగో మన్నా వంటి మాటల చేత నా ప్రభువా, ఇదిగో నీవే ప్రతి హృదయముతో మాట్లాడు నాయనా అయా, ఇదిగో ప్రతి హృదయముతో నువ్వు మాట్లాడు నాయనా, ఇదిగో ఆత్మస్వరూపిగా నా దేవా, ఇదిగో నువ్వు మాట్లాడుచుండగా నా ప్రభువా, ఇదిగో నువ్వు మాట్లాడుచుండగా నాయనా, నీ స్వరము వినిపింపజేయుచుండగా నా ప్రభువా, వినగలిగిన చెవులను నా ప్రభువా, గ్రహించగలిగిన హృదయమును నా ప్రభువా, పరిశుద్ధాత్మ సన్నిధితో నా ప్రభువా, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయా పూనుకొని నా తండ్రి నెలకొల్పబడి ఉందురుగా గానిగా స్తోత్రాలు నా ప్రభువా. నీ సన్నిధి నా ప్రభువా, ఇదిగో ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ యొక్క వాక్కును నా తండ్రి వినగలిగిన వారిగా నా తండ్రి, గ్రహించగలిగిన వారిగా నా ప్రభువా అయా ఉండునట్లు నా తండ్రి అయా, ఇదిగో నా తండ్రి దుష్టుడు నా తండ్రి అయా, ఇదిగో వాక్కును దొంగిలించగా నా ప్రభువా, ఇదిగో నా తండ్రి సారవంతమైన మాటల చేత నా ప్రభువా, ఇదిగో నీ బిడ్డలతో నా ప్రభువా, నీ జనంగముతో నా ప్రభువా, నీ దాసుని నోటి మాట ద్వారా నా ప్రభువా మీరే మాట్లాడమని అడుగుతున్నా నా ప్రభువా. నువ్వు మాట్లాడితే నా ప్రభువా ఇదిగో నా తండ్రి శక్తి కలుగుతుంది నా ప్రభువా, నీ మాటకి నా తండ్రి ప్రకృతిలో పడుతుంది నా ప్రభువా, నీ మాటకి నా తండ్రి దెయ్యాలు తెలుస్తాయి నా ప్రభువా, నీ మాటకి నా తండ్రి రోగాలు వెళ్ళిపోతాయి నా ప్రభువా, అటువంటి నా తండ్రి వర్తమానము చేత నా ప్రభువా, ఇదిగో నా తండ్రి అయ్యా, ఇదిగో నీవే సూటిగా తేటగా బహుబార్పాటంగా నా తండ్రి నీ బిడ్డలతో నీవే మాట్లాడి సహాయం అనుగ్రహించమని నా తండ్రి అయా, కృపతో నా ప్రభువా, కృపతో నా ప్రభువా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థన చేయుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. అందరూ దయచేసి కూర్చుందాం.